అబ్బాబ్బాబ్బా, నాకు తెలిసి ఇదే ఈ కూరకి టర్నింగ్ పాయింట్. అంటే కర్రీ చేసినందుకు నాకు లేవు కానీ క్రెడిట్స్, కొంచెం పాలు పోసినందుకు ఆ పాలకి ఇచ్చేస్తారా క్రెడిట్స్? హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు కేఎస్ఎన్ కిచెన్ కథలు. ఇవాళ మన వీడియో బీరకాయ పెసరపప్పు కర్రీ. మీరు నార్మల్ బీరకాయ లేదా బీరకాయతో పచ్చిపప్పు చూసుంటారు, కానీ పెసరపప్పుతో ఎప్పుడైనా ట్రై చేశారా? ఒక్కసారి నేను చూపించే ఈ రెసిపీ ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ 1/2 kg బీరకాయ తీసుకున్నాను. బీరకాయని పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలానే 2 ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. వేసుకొని బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఇట్లా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనము. కొంచెం కలర్ మారాక నేను ఈ స్టేజ్లోనే ఉప్పు యాడ్ చేస్తాను. నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ యాడ్ చేసుకొని తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలానే కొంచెం పసుపు, కారం ఇప్పుడే యాడ్ చేయకండి. ఉప్పు పసుపు యాడ్ చేసి 2 నిమిషాలు ఇట్లా కలుపుకొని ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. పెసరపప్పు ఏంటంటే కడిగి పక్కన పెట్టుకోండి. నానబెట్టే పని ఏం లేదు. నానబెడితే ఏంటంటే బాగా మెత్తగా అయిపోయి పెసరపప్పు మనకి ఉడికిపోయి కనబడదనమాట. కూర క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేయమని చెప్పాను కదా, ఏంటి కొన్ని ఉన్నాయి మొక్కలు? నువ్వు తినేసి నన్నే అడుగుతున్నావా? ఇదే కూర ఇంకంతే. అవునండి, కోసేటప్పుడు కొంచెం స్వీట్గా అనిపించినాయి, తినేటప్పుడు అందుకే కొంచెం ఎక్కువ తినేసాం. దానికేంటి ఇప్పుడు? ఇంకేం చేయలేము, ఈ కర్రీ ఇంతే. సరే, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇట్లా ముక్కలేసి బాగా 2 నిమిషాలు కలుపుకోండి. దాని తర్వాత మీ కారంకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. కొంచెమే సరిపోతుంది, బీరకాయలు ఎక్కువ కారం పట్టదు. కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. 2 నిమిషాలు అట్లానే మగ్గించండి. చూసారు కదా, ఇట్లా అవుతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. దీనిలో నుంచి కూడా బీరకాయలో నుంచి కొంచెం వాటర్ వస్తుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇంకోసారి బాగా కలుపుకొని మళ్ళీ 2 నిమిషాలు మగ్గించండి. తర్వాత మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానియండి. ఈ కర్రీ ఏంటంటే మీరు నార్మల్గా విజిల్ లేకుండా కూడా కుక్ చేసుకోవచ్చు. చూసారు కదా, 2 విజిల్స్ తర్వాత బాగా ఉడికిపోయింది. కాకపోతే కొంచెం నీళ్లు ఉన్నట్టున్నాయి. మళ్ళీ 2 నిమిషాలు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి, నీళ్ళు ఇంకిపోతాయి. చూసారు కదా ఎలా అయిపోయిందో, బాగా మగ్గిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది పెసరపప్పుతో చేస్తే, ఒక్కసారి ట్రై చేయండి. సేమ్ ఇదే ప్లేస్లో మీరు పచ్చిపప్పుతో కూడా యాడ్ చేయొచ్చు. సేమ్ ప్రాసెస్సే, పెసరపప్పు ప్లేస్లో పచ్చిపప్పు అంతే. మిగతా అంతా రెసిపీ సేమ్ టు సేమ్. సరే ఉండి ప్లేట్ తెచ్చుకుంటా, తినేద్దాం. అప్పుడేనా కర్రీ ఒకటే అయింది, ఇంకా అన్నం వండలేదు. ఏ నా చేత అన్ని పనులు చేయించుకున్నావు. కూరగాయలు కట్ చేయించావు, పొయ్యి మీద వేయించావు, వీడియో తీయించావు, చివరిగా అన్నం లేదంటున్నావా? ఇదెక్కడ న్యాయం అండి? అవును గైస్, ఏం లేదు, కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే మా హస్బెండ్ని హెల్ప్ అడిగాను. సరే, ఒక 5 minutes టైం ఇవ్వు, అన్నం కూడా వండుకొని వచ్చేస్తాను. ఓకే.